అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మిత్రులారా, ఇవాళ మన కథ. అరే మామ, వీకెండ్ ప్లాన్ చేస్తాం కదా, ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇచ్చావంటే టికెట్లు బుక్ చేస్తాం అన్నాడు తేజ రూబెట్ చరణ్. అప్పుడే వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడి వస్తున్న తేజ, లేదురా మామ, నేను రావటం లేదు, ఈసారికి మీరు వెళ్ళి వచ్చేయండి అన్నాడు. అదేంటి తేజ, ఈసారి ఎలాగైనా సరే అందరూ కలిసే వెళ్దామని చెప్పాంగా, ఎప్పట్లాగే హ్యాండ్ ఇవ్వకుండా రావాలని కూడా చెప్పాం కదరా, ఎందుకురా అంత పిసినారితనం, 5,000 రూపాయలు కూడా లేకుండా ఉన్నావా అన్నాడు చరణ్ కోపంగా. ఆ మాటలకు బాధపడుతూ తేజ, అది కాదురా చరణ్, ఇంటి నుంచి అమ్మ ఫోన్ చేసింది, డబ్బులు అవసరమట, అమ్మకి పంపించాలి అన్నాడు. ఒరేయ్, కథలు చెప్పకురా, నీకేం తక్కువ, అయినా వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, ఈసారి మాత్రం ఖచ్చితంగా రావాలి, సంపాదిస్తున్నావు కదా, అందుకే మీ అమ్మ ఎప్పుడు నీకు ఏదో ఒక ఖర్చు చెప్తూనే ఉంటుంది అలా చరణ్ అనగానే ఆ మాటలకి తేజ, మా అమ్మ అందరి అమ్మ లాంటిది కాదురా, నా పరిస్థితి వేరు అనగానే, ఏంటో ఆ పరిస్థితి, నీకంటూ పట్టున ఒక 1,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టవురా, ఎప్పుడైనా ఖర్చు పెట్టావురా అసలు, ఎప్పుడు చూడు ఏదో ఒక బాధలో ఆలోచిస్తూ ఉంటావు. ఒరే, నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నా తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయారురా, లాస్ట్ సెమిస్టర్ ఒక 50,000 నా ఫీజు కట్టాలి, అప్పటి వరకు మా ఇంట్లో ఉన్న కష్టాలు ఎవ్వరికీ తెలీదు, అన్నీ నాన్నే చూసుకునేవారు, అప్పుడే తెలిసింది నాన్న మా పొలం తాకట్టు పెట్టి ప్రతి ఏటా నాకు ఫీజు కడుతున్నారని. ఇక లాస్ట్ సెమిస్టర్ ఫీజుకి అమ్మ బాబాయిని, పెదనాన్నని, మేనత్తల్ని, పెద్దమ్మని, పిన్నిని, మేనమామల్ని, ఒకరినేమిట్రా మా బంధువులందరినీ ఇంటికి వెళ్ళి మరీ అడిగింది. మొదట్లో పలకరించారు, తర్వాత మేము ఎక్కడ అప్పు అడుగుతామా అని కనీసం కనిపించినా సరే పలకరించడం మానేశారు, ఫోన్ చేసినా ఎత్తేవారు కాదు. ఇక నా చదువు మానేసి వ్యవసాయం చేసుకుందామని డిసైడ్ అయిపోయానురా. ఆ సమయంలో మా ఊరి సర్పంచ్ మా నాన్న తనకి పొలం తాకట్టు పెట్టాడని, ఇకపై ఆ పొలం తన ఆధీనంలోనే ఉంటుందని, వడ్డీతో సహా మొత్తం చెల్లించి అప్పుడు వ్యవసాయం చేయమని అన్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. నా చెల్లి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అప్పుడు నా చెల్లి తన బంగారం అంతా నాకు ఇచ్చి సెమిస్టర్ ఫీజు కట్టమంది. నా తల్లి కూడా ఉన్న ఈ బంగారం కూడా వాడి చదువుకు పెట్టేస్తే రేపొద్దున్న నీకు పెళ్ళి ఎలా చేస్తాం అని అంటే, నా తల్లి అలా అనగానే నా చెల్లి అను ఒకే ఒక మాట అన్నది, నాన్నతో సహా అన్నీ పోయాయి, మనకి ఇప్పుడు అంటూ ఏమీ లేదు, మిగిలింది అన్నయ్య ఒక్కడే, నాకు నమ్మకం ఉంది అన్నయ్య ప్రయోజకుడు అవుతాడని, ఈ బంగారానికి రెట్టింపు బంగారం కొంటాడని అని తన బంగారం నా చేతిలో పెట్టిందిరా. తాకట్టు పెట్టి నా ఫీజు కట్టాలన్న డబ్బులు సరిపోకపోతే నా మొత్తం అమ్మేసి నా ఫీజు కట్టిందిరా. ఆ క్షణంలో నా చెల్లి నాకు తల్లి అయ్యింది. నా తల్లి నాకు జన్మనిస్తే నా చెల్లి నాకు జీవితాన్ని ఇచ్చింది. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం నా తల్లి, నా చెల్లి, వాళ్ళ తర్వాతే నాకు ఏదైనా. ఆ రోజు ఎవరైతే దూరం పెట్టారో ఈరోజు వాళ్ళే పిలిచి మరీ పలకరిస్తున్నారు. అదిరా డబ్బుకున్న పవర్. నేను చదువు పేరుతో బయటూరులో ఉన్నా, వాళ్ళు మాత్రం అక్కడే ఉండి ఎన్నో అవమానాలు పడ్డారు. ఎక్కడ అవమానాలు పడ్డారో అక్కడే వాళ్ళందరి ముందే నా చెల్లికి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి, అదేరా చరణ్ నా కర్తవ్యం. మా నాన్న తన ప్రాణం పెట్టైనా సరే నన్ను ఒక ప్రయోజకుడిగా చూడాలని కలలు కనేవారు. అలాంటి నాన్నకి ఆరోగ్యం బాగోకపోతే తన వైద్యానికే ఖర్చు అయిపోతే నా చదువు ఎక్కడ ఆగిపోతుందా అని భయపడి తన ప్రాణాన్ని తానే తీసుకున్నారు. ఇలా నన్ను కన్నవాళ్ళు, నా తోడబుట్టినది, వారి జీవితాలు త్యాగం చేస్తే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానురా. అలాంటిది వాళ్ళు అక్కడ గంజి తాగి బ్రతుకుతుంటే నేను ఇక్కడ జలసాలని షికార్లని చేయలేనురా. ముందు వారికి ఒక భవిష్యత్తుని ఏర్పరచాలి. అందుకే మీ అందరూ నన్ను పిసినారి అన్నా, షేరింగ్ చేసుకొని వాహనాలపైన వెళ్దామన్నా, గవర్నమెంట్ బస్ పాస్ తీసుకొని తక్కువ ఖర్చుతో ప్రయాణం చేస్తూ ఉంటాను. విరామ సమయంలో మీ అందరూ బర్గర్లని, పిజ్జాలని ఏవేవో తింటున్నా నేను మాత్రం టీ బన్ను తింటూ ఉంటాను. అందుకే నేను ఎప్పుడైనా పంచపక్ష పరవన్నాలు తింటే అది నా తల్లి చెల్లితోనే కలిసి తినాలిరా. అందుకే బ్రతకడానికే తింటాను కేవలం. అందరూ నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, మా నాన్న ఎప్పుడు మా చెల్లికి గాజులు వేయిస్తూ అనేవారు, నీకెప్పటికైనా మీ అన్నయ్య బంగారం గాజులు తెస్తాడమ్మా అని. కానీ నేను నా చెల్లి మెడలో గొలుసు, చివరికి చెవిదిద్దులు అమ్మితే గాని ప్రయోజకుని కాలేకపోయాను. నా తండ్రి కల నెరవేర్చాలి, ముందు మా పొలాన్ని విడిపించాలి, నా చెల్లికి ఒక జీవితాన్ని ఏర్పాటు చేయాలి, నా తల్లికి ఒక భరోసాని ఏర్పాటు చేయాలి, తర్వాతేరా నా జలసాలన్నీ అంటూ తేజ చెప్తుంటే చరణ్ ఆ మాటలకి కన్నీటి పర్యంతమయ్యాడు. తేజ పట్ల తను ఆ విధంగా మాట్లాడినందుకు క్షమాపణ కోరాడు. అంతేకాదు, అంత త్యాగం చేసిన వ్యక్తిని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాడు. వెంటనే తన మనసులో ఉన్న మాటని తేజకి చెప్పాడు. తేజ
నువ్వు చెప్తుంటే నాకు అలాంటి తోడబుట్టిన వాళ్ళు ఎందుకు లేరా అని బాధపడుతున్నానురా. నాకు 2 అక్కలు, మా అమ్మకి వాళ్ళే ప్రపంచం. వాళ్ళ కోసమే ఎప్పుడూ ఆరాటపడేది. అలాంటి నా తల్లి బాత్రూంలో కాలు జారి మంచాన పడితే మా అక్కలిద్దరూ సేవ చేయాల్సి వస్తాదని మా ఇంటి వైపు కూడా చూడలేదురా. ఇక మా అమ్మకు ఏమైనా అయితే అమ్మ బంగారు ఎవరికి ఇస్తారో అని ముందే వాటాలు వేసుకొని తీసుకువెళ్ళిపోయారురా. అందుకే అమ్మ ఫోన్ చేసి నిన్ను డబ్బులు అడుగుతుంటే మీ అమ్మ చెల్లి కూడా అలానే అనుకొని అపార్థం చేసుకున్నా. నన్ను క్షమించరా తేజ. నీకు అభ్యంతరం లేకపోతే అనుని నేను పెళ్లి చేసుకుంటానురా అన్నాడు చరణ్. మిత్రులారా, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. అయితే కొంతమందికి తొందరగా జరుగుతుంది, కొంతమందికి కాస్త ఆలస్యంగా జరుగుతుంది. మంచి జరగడం మాత్రం తథ్యం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా.